అందరూ 25 ఏళ్లలోపు యువకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధ బేరీ మోగించారు. 24 గంటల్లోనే సీన్ మారిపోయింది. ప్రభుత్వమే కూలిపోయింది. ఇదే ఇప్పుడు కొత్త ప్రశ్నలకు కారణమవుతోంది. సైన్యం పాత్ర పైన కూడా అనుమానాలు వినిపిస్తున్నాయి. అసలు ఆందోళన వెనుక నేపాల్లో ఏం జరిగింది? దేశం రగిలిపోతున్నా సైన్యం సైలెంట్ గా ఉందా? ఈ సంక్షోభం వెనుక బయట శక్తుల పాత్ర ఉందా? వరుస పరిణామాలు సంధిస్తున్న సందేహాలు ఏంటి? నేపాల్ ఆందోళనలతో తెరపైకి కొత్త అనుమానాలు. కల్లోలం వెనక బయటి శక్తుల హస్తం ఉందా? దేశమంతా రగిలిపోతున్నా సైన్యం సైలెంట్ గా ఉందా? 24 గంటల్లోనే అసలు ప్రభుత్వం కూలిపోవడమేంటి? నేపాల్ సైన్యం పాత్ర మీద కూడా కొత్త ప్రశ్నలు. నేపాల్ పరిణామాలతో భారత్ అలర్ట్ కావాల్సిందేనా? పొరుగు దేశాల్లో సంక్షోభాలతో వినిపిస్తున్న అనుమానాలేంటి? నేపాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడి జస్ట్ 17 సంవత్సరాలు మాత్రమే. ఈ గ్యాప్లోనే 12 ప్రభుత్వాలు, 20 మందికి పైగా ప్రధానులు మారిపోయారు. ప్రతి ఒక్కరి మీద అవినీతి ఆరోపణలే ఉన్నాయి. నిజానికి ప్రజాస్వామ్య వ్యవస్థకు 17 ఏళ్లు అనేది పెద్ద సమయం కాదు. అంతకుముందు దాదాపు 239 ఏళ్ల పాటు నేపాల్ జనాలు రాచరిక వ్యవస్థ కింద ఉన్నారు. అయితే 2 రోజుల్లో చోటు చేసుకున్న ఘటనలు నేపాల్లో ప్రజాస్వామ్య భవిష్యత్తుపై చాలా ప్రశ్నలకు కారణమవుతున్నాయి. కేవలం 2 రోజుల నిరసనలతో నేపాల్ ప్రధాని ఓలీ తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా మిగిలిన మంత్రులు కూడా ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయారు. సోషల్ మీడియా బ్యాన్ విధించడంతో మొదలైన జెన్జీ ఉద్యమం ప్రభుత్వానికి, ప్రభుత్వాది నేతలకు మరణ భయాన్ని పరిచయం చేయడం, అది 2 రోజుల్లో జరగడం అంటే నార్మల్ విషయం కాదు. ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు కారణమవుతోంది. నేపాల్ ఆందోళన వెనక అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. నిజానికి సైన్యం పాత్ర మీద కూడా కొత్త అనుమానాలు వినిపిస్తున్నాయి. మొదటి రోజు ఉద్యమంలో 10 మందికి పైగా నిరసనకారులు చనిపోయారు. రెండో రోజు యువత నుంచి తీవ్ర ప్రతిచర్యను ఊహించారు. కానీ హింస ఇంత తీవ్రంగా ఉంటుందని ఎవ్వరూ అనుకోలేదు. నిరసనకారులు పార్లమెంట్, సింగ్ దర్బార్, రాష్ట్రపతి భవన్, సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి నివాసానికి నిప్పు పెట్టారు. ఇదంతా సైన్యం వీధుల్లో ఉండగానే జరిగింది. ఇదే ఇప్పుడు అనుమానాలకు కారణమవుతోంది. అసలు ఈ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నా సైన్యం ఎందుకు సైలెంట్ గా ఉంది? ఎందుకు ఎవ్వరిని కాపాడలేకపోయింది అనేది $1 మిలియన్ ప్రశ్న. ప్రధాని రాజీనామా చేసిన తర్వాత అంటే 9వ తేదీ రాత్రి నేపాల్ సైన్యం నుంచి ప్రకటన వచ్చింది. నిరసనలను ఆపి చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేసింది. దీంతో అనుమానాలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి పార్లమెంటుతో పాటు రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం, సింగ్ దర్బారుకు సైన్యమే భద్రత కల్పిస్తుంది. అలాంటి వాటికి నిరసనకారులు ఎలా నిప్పు పెట్టారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేదంటే ఎక్కువ మంది చనిపోతారనే భయంతో చర్యలు తీసుకోలేదా అనే చర్చ కూడా నడుస్తోంది. ప్రస్తుతానికి సైన్యం తీరుపై చర్చ జరుగుతున్నా రాబోయే రోజుల్లో ఇది మరింత కీలకమయ్యే ఛాన్స్ ఉంటుంది. నేపాల్ సుప్రీంకోర్టు వెనకే ఆ దేశ సైన్యం ప్రధాన కార్యాలయం ఉంటుంది. అలాంటి కోర్టును కూడా తగలబెట్టారు. అసలు ఇది ఎలా జరిగింది, ఇలా జరుగుతూ ఉంటే ఏం చేశారని రాబోయే రోజుల్లో జనాలు ఖచ్చితంగా నిలదీసే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి సైన్యం అనుకుంటే పరిస్థితులను కంట్రోల్ చేసేది. అయితే అలా జరగలేదు. అలా ఎందుకు సాధ్యం కాలేదనే ప్రశ్న రాబోయే రోజుల్లో మరింత స్ట్రాంగ్ గా వినిపించే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. నేపాల్లో సైన్యం సైలెంట్గా ఉన్నది. వాళ్ళకి ఎవరితో అయినా లాలోచి అవ్వారా?
అదే చూస్తే బంగ్లాదేశ్లో కూడా సైన్యం కూడా సైలెంట్గా ఉన్నారు. హసీనా పోయినప్పుడు శ్రీలంకలో కూడా అంతే, రాజపక్ష తీసేసినప్పుడు సైలెంట్గా ఉన్నారంటే ఈ 3 దేశాలు 3 ప్రభుత్వాలు మిలిటరీ ప్రభుత్వాలు కాదు. అక్కడ ప్రజాస్వామ్యంతో ఎలక్ట్ అయిన రాజకీయ నాయకులు ఉన్నారు. పాకిస్తాన్లో దాదాపు మిలిటరీ ప్రభుత్వం కాబట్టి ఏమాత్రం చిన్న ప్రాబ్లం అయినా ఆర్మీ ముందరే వచ్చేసి అటాక్ చేస్తారు. అందువల్ల ఈ దేశాల్లో ఆర్మీ కలవ చేసుకోవడానికి కూడా పరిస్థితి లేదు. ఇకటు నేపాల్ ఆందోళనల వెనుక బయటి శక్తుల ప్రమేయం ఉందా అనే అనుమానాలు కూడా జనాల్లో వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై కోపంతోనే ఈ ఆందోళనలు జరిగాయి అనుకుంటే అసలు పార్లమెంటును తగలబెట్టాల్సిన అవసరం ఏంటి? రాబోయే కొత్త వ్యవస్థకు పార్లమెంటు అవసరం లేదా అనేది మరికొందరి ప్రశ్న. ఇకటు నేపాల్ పరిణామాలు కేవలం జనాల అసంతృప్తితో మాత్రమే కాకుండా కొన్ని అంతర్జాతీయ శక్తుల ప్రేరణతో జరిగాయనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. హామీ నేపాల్ అనే ఎన్జిఓ ఈ ఆందోళనలకు నాయకత్వం వహించడమే కారణం. ఆ సంస్థకు అమెరికా నుంచి పెద్ద మొత్తంలో ఫండింగ్ వచ్చింది. దీంతో అనుమానాలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. చరిత్రలో అనేక దేశాల్లోని ప్రజా ఉద్యమాలను ఆర్థికంగా అమెరికా ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి. నేపాల్లో ఆందోళనలు ఒక పద్ధతి ప్రకారం వేగంగా విస్తరించాయి. దీని వెనక లోతైన ప్రణాళిక ఉందనేది మరికొందరి డౌట్. నేపాల్లో ఏం జరిగింది? నేపాల్ పరిణామాలతో ఇకపై ఏం జరగబోతోందనే అనుమానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు నేపాల్తో సహా భారత్ పొరుగు దేశాల్లో ప్రభుత్వాలు సంక్షోభంలో కూరుకుపోవడం మన దేశానికి వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాయా అనే చర్చ జరుగుతోంది. అసలు టార్గెట్ ఇండియానేనా? ఈ అలజడిలో వెనుక ఎవరున్నారు? ఇదే నిజమైతే వీటిని భారత్ ఎలా ఎదుర్కోబోతోంది? ఇప్పుడు నేపాల్తో పాటు గతంలో శ్రీలంక, బంగ్లాదేశ్ సంక్షోభాలను డీకోడ్ చేస్తే ఓ కామన్ పాయింట్ కనిపిస్తోంది. సడన్ గా ఒక విధానపరమైన కారణంతో నిరసనలు స్టార్ట్ అవుతాయి. ఒక్కసారిగా విస్తరించి హింసాత్మకంగా మారతాయి. తర్వాత ఓ వ్యక్తి ఆపద్ధర్మ దేశాధినేతగా పగ్గాలు చేపడతారు. 3 దేశాల్లో జరిగింది అదే. ఇలా జరగడం వెనుక విదేశీ శక్తులు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. దక్షిణాసియా ప్రాంతంలో తమ ప్రాబల్యం ఉండాలని అమెరికా, చైనా మధ్య పోటీ ఎక్కువ అయిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ 2 దేశాలు తమ వ్యూహాత్మక, ఆర్థిక, సైనిక ప్రయోజనాల కోసం దక్షిణాసియా దేశాలను సంక్షోభ కుంపట్లలోకి నెట్టేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ప్రజాస్వామ్య విలువలకు కేర్ ఆఫ్ గా నిలిచే మయన్మార్లోనూ ఇలానే జరిగింది. ఆ తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్. ఈ దేశాలన్నింటిలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. చైనా, అమెరికాలో ఎవరో ఒకరికి మద్దతిచ్చే వ్యక్తులు ప్రభుత్వాధినేతలుగా బాధ్యతలు చేపట్టారు. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్లగా సైన్యం అనుకూల షెహబాజ్ షరీఫ్ గద్దెనెక్కారు. ఆఫ్ఘాన్లో భారత అనుకూల ప్రభుత్వం పోయి పాలనా పగ్గాలను తాలిబన్లు చేజిక్కించుకున్నారు. దీంతో దక్షిణాసియాలో జరుగుతున్న పరిణామాలు యాదృచ్ఛికం కాదని, విదేశీ శక్తులు ప్రణాళిక ప్రకారమే అస్థిరపరిచాయనే చర్చ జరుగుతోంది. ఎన్ని కుట్రలు చేసినా, ఎందరిని కలుపుకుని కుట్రలు పన్నినా భారత్ను ఢీకొట్టే సత్తా ఎవ్వరికీ లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దేశంలో ఉన్న విభిన్నత, అంతర్గత భద్రత పరంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న జాగ్రత్తలతో ఇలాంటి ఎన్నో కుట్రలను సమర్థంగా ఎదుర్కొంటోంది భారత్. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థంగా పనిచేస్తోంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, దక్షిణాసియా దేశాల్లో సంక్షోభాలు భారత్ను టెన్షన్ పెడతాయి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సరిహద్దుల్లోని బంగ్లాదేశ్, నేపాల్లో సంక్షోభాలు ఆందోళనకరంగా మారాయి. ప్రాంతీయంగా సరిహద్దుల్లో స్థిరత్వం, శాంతి ఉంటేనే
భారత్ అభివృద్ధి పుంజుకుంటుంది. ఇప్పుడు వరుసగా కనిపిస్తున్న సంక్షోభాలతో భారత్కు ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలో కీలకమైన శక్తిగా ఎదుగుతున్న భారత్ను అస్థిరపరచడానికి, ఇరకాటంలో పెట్టడానికి విదేశీ శక్తులు ట్రై చేస్తున్నాయని అనడంలో ఎలాంటి అనుమానం లేదు. దీంతో భారత్ మరింత అప్రమత్తంగా ఉండాలి అనే సూచనలు వినిపిస్తున్నాయి. నేపాల్ పరిణామాలు మరోసారి అలాంటి వార్నింగ్సే ఇస్తున్నాయన్నది మెజారిటీ వర్గాల ఒపీనియన్.